తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ సమావేశ మందిరం నందు శుక్రవారం మనబడి పెండింగ్లో ఉన్న నాడు నేడుపై నగరపాలక సంస్థ కమిషనర్ గిరీశ, మున్సిపల్ ఇంజనీర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నవంబర్ 2వ తేదీ పాఠశాలలు ప్రారంభమైందని, కానీ పెండింగ్లో పనులు అక్కడే ఉండేయని, త్వరగా పనులు పూర్తిగా మొత్తం వారం లోపల పూర్తవ్వాలని, అందమైన రంగులు, అవగాహన కలిగించే అందమైన బొమ్మలు ఉండాలని, అన్ని స్కూళ్లలో అందమైన చెట్లు నాటించాలని, నిరంతరం వసతితో మరుగుదొడ్లు, ప్రగతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, రక్షిత త్రాగునీరు, విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫర్నిచర్లు నాణ్యతతో ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మనబడి నాడు నేడు చేపట్టే ప్రతి పనిలో నాణ్యత ఉండాలని 9 అంశాలతో పాఠశాల యందు 6 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత పాఠశాల అభివృద్ధి చేయాలని, పేద విద్యార్థులకు చదువులకు కార్పొరేట్ స్థాయి పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరచాలని తెలియజేశారు. పాఠశాల జరుగుతున్న పెండింగ్ పనులు వారం లోపల పూర్తి చేయాలని మరియు ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన కమిషనర్, మనబడి నాడు నేడు పనులు ప్రాథమికోన్నత పాఠశాలలు, నగరపాలక ఉన్నత పాఠశాలలు మొత్తం 44 స్కూల్స్ ఉన్నాయని, మొదటి విడత 16 మున్సిపల్ పాఠశాలల్లో, 6 జిల్లా పరిషత్ పాఠశాలలు మొత్తం 22 పాఠశాలలు జరుగుతున్న పెండింగ్ పనులన్నింటినీ వారం లోపల పూర్తి చేసి మన తిరుపతి ఆదర్శంగా నిలవాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, మేనేజర్ హసీం, డివైఈఓ జనార్దన్ రెడ్డి, స్కూల్ సూపర్వైజర్లు ప్రభుకుమార్, హరికృష్ణబాబు, మహాలక్ష్మి, నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, దేవిక, ఏఈలు శంకర్ రెడ్డి, తేజస్విని, ఏక్నాథ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.